నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. మీ తంగేడు పూల వనం న్యూస్. నమస్కారం. చదువు కోసం ఒక తండ్రి ఎంతటి సాహసానికైనా తెగించాడు. ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు భవిష్యత్తు కోసం ఆ రాకాసి అల్లలను ఎదిరించాడు. బీహార్లో జరిగిన ఈ గుండెల్ని పిండేసే సంఘటన గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బగహా ప్రాంతంలో మసాన్ నది భీకర రూపం దాల్చింది. నది దాటడమే ప్రాణాంతకం అనుకుంటున్న తరుణంలో ఒక తండ్రి తన కొడుకును ఎలాగైనా సమయానికి స్కూల్కు పంపించాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కొడుకును భుజాలపై ఎక్కించుకొని ఆ ఉధృతమైన మసాన్ నది ప్రవాహంలో అడుగుపెట్టాడు. కళ్ళ ముందే మృత్యువు కనిపిస్తున్నా అడుగు తప్పితే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా కొడుకు చదువు ఆగిపోకూడదని ఒకే ఒక లక్ష్యంతో ఆ భీకర ప్రవాహాన్ని దాటాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒక పక్క తండ్రి ప్రేమ సాహసం మనకు కనిపిస్తున్నా మరొక పక్క మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కనీస సౌకర్యాల కొరత స్పష్టంగా అర్థమవుతుంది. 21వ శతాబ్దంలో డిజిటల్ ఇండియా అని చెప్పుకుంటున్న తరుణంలో పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి ఒక చిన్న వంతెన కూడా లేకపోవడం మన వ్యవస్థకు పట్టిన మేలి ముసుగును తొలగిస్తుంది. ప్రతి ఏటా బీహార్లో వరదలు రావడం, ప్రజలు ఇలాంటి కష్టాలు పడడం సర్వసాధారణం అయిపోయింది. కానీ శాశ్వత పరిష్కారాల వైపు పాలకులు అడుగులు వేయడం లేదు. ఆ ప్రవాహంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ తండ్రి కొడుకుల ప్రాణాలు పోయేవి. చదువుకోవాలనే ఆశ ఉన్నా సరైన సదుపాయాలు లేక ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఒక తండ్రిగా ఆయన తన బాధ్యతను ప్రాణాలకు తెగించి మరీ నెరవేర్చారు. కానీ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన, పిల్లలకు సురక్షితమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తాయి? ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.